మన ముఖ్యమంత్రి గారి పనితీరు చూస్తున్నాం. అతి పిన్న వయసులో అవకాశం వచ్చింది, ఏదో ఒకటి చేయాలనే తపనతో పనిచేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, రాజకీయంగా ఎన్ని విమర్శలు ఎదురైనా, వ్యక్తిగతంగా దూషణలు పడుతూ కూడా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. T20 ఆడుతున్నాడు, టెస్ట్ మ్యాచ్ పోయింది, వన్డే పోయింది. రేవంత్ రెడ్డి గారు T20 మ్యాచ్ ఆడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు నిన్న చూసి ఉంటారు, శాసనసభలో శాసన మండలిలో కబడ్డీ ఏ రకంగా ఆడిండో మీరందరూ చూసి ఉంటారు. మన గ్రామాల్లో ఆడే చెడుగుడు ఎట్లా ఉన్నదో మళ్ళీ మనకు పరిచయం చేసిండు మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భారతదేశంలో గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ను ప్రవేశపెడతా. ప్రతి రాష్ట్రం కూడా తెలంగాణ మోడలే ఫాలో కావాలనే విధంగా ఒక ఆత్మధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మ నిబ్బరంతో ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి, మన నాయకులు రేవంత్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, పెద్ద సంఖ్యలో ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.